హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు స్వీట్ షాప్ స్టైల్లో మిక్చర్ తయారు చేసుకుందామా. ఎంతో టేస్టీగా ఉంటుందండి. మనం బయట తెచ్చుకున్నా సరే ఇంత మంచి టేస్ట్ మనకి రాదు. ఎంతో ఈజీగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇలా ఒకసారి స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి 15 డేస్ స్టోర్ ఉంటుందండి. మనం ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. దీనికోసం ముందుగా మనం 2 కప్పులు శనగపిండి తీసుకోవాలండి. ఇప్పుడు మనం కారం పూసకి ప్రిపేర్ చేసుకుంటున్నాము. అందులోనే ఒక హాఫ్ కప్పు బియ్యం పిండి కూడా వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని, కొంచెం మనకి టేస్ట్ సరిపడా కారం కూడా వేసుకోవాలి. కొంచెం పసుపు కూడా వేసుకొని, మనకి వామ్ అన్నది కొంచెం పౌడర్లో చేసుకొని వేసుకోవాలండి. అప్పుడే మనకి కారపూసలోని మంచిగా వస్తుంది. ఇప్పుడు ఇదంతా మనం బాగా కలుపుకోవాలి. తర్వాత మనం వేడి నూనె కొంచెం వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ ఉంటుంది, వేసుకొని ఇది కూడా మనకి పిండిలో కలిసేలా బాగా కలుపుకోవాలి. మనకి ఈ క్వాంటిటీ తీసుకుంటే మనకి కారపూస అనేది చాలా బాగా వస్తుందండి. తర్వాత నార్మల్ వాటరే కొంచెం కొంచెం పోసుకొని మనం ఈ పిండిని అనేది ఒక ముద్దలా కలుపుకోవాలి. వాటర్ అన్నది మనం కొంచెం కొంచెం పోసుకోవాలండి. మొత్తం ఒకటేసారి పోసుకుంటే పిండి అనేది లూజ్ అయిపోద్ది. మనం ఇలా కలుపుకుంటూ వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండాలి. మనకి పిండి అన్నది ఇలా కలుపుకోవాలి. ఇలా కొంచెం లూజ్గానే ఉండాలండి, మరీ గట్టిగా ఉండకూడదు పిండి. అప్పుడే మనకి కారపూస అనేది బాగా వస్తుంది గుల్లగుల్లగా. నేను చూపిస్తున్న విధంగా పిండి కలుపుకోండి. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. మనం దీనికోసం ఒక జంతికల గొట్టం తీసుకోవాలండి. తర్వాత ఇలాంటి సన్నటి ప్లేట్ ఒకటి తీసుకొని, సన్నం కన్నాలు ఉంటాయి కదా, ఆ ప్లేట్ ఒకటి తీసుకొని మనకి జంతికల గొట్టానికి మొత్తం ఆయిల్ అప్లై చేయాలి. అప్పుడు మనకి పిండి అనేది మంచిగా జారుతుంది కిందకి. ఇప్పుడు మనకి ఈ పిండిని ఈ జంతికల గొట్టంలో అన్నది కొంచెం కొంచెం లోపల అన్నది పెట్టుకోవాలండి. ఈ పిండి మనకి ఎంత సరిపోతుందో అదంతా పెట్టుకోవాలి. ఇలా మనం జంతికల గొట్టం నిండా పిండి నింపుకొని మనకి పైనుంచి జంతికల గొట్టం పైనుంచి మూత బాగా టైట్గా పెట్టుకోవాలి. లేదంటే మనకి చేయి జారే అవకాశం ఉంది. కాబట్టి మూత అన్నది టైట్గా పెట్టుకోండి. తర్వాత మనం డీప్ ఫ్రైకి ఆయిల్ వేడి చేసుకోవాలి. మనం ఒక చిన్న పిండి ముద్ద వేస్తే మనకి ఇలా బుడగల్లా రావాలండి ఆయిల్. ఇలా బుడగల్లా వస్తే మనకి ఆయిల్ అనేది పర్ఫెక్ట్గా వేడెక్కినట్టు. ఇప్పుడు మనం ఈ ఆయిల్లోని జంతికలు అనేవి రెడీ చేసుకుందాము. ఇలా మనం ఆయిల్లోని జంతికలు ప్రిపేర్ చేసుకోవాలండి. ఇది మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే మనకి జంతికలు అన్నవి మెత్తగా వస్తాయి, బాగా అవి కుక్ అవ్వు లోపల వరకు. ఇలా మనకి రెండో వైపు కూడా తిప్పుకోవాలి. మనకి ఇదే ఒక 10 మినిట్స్లో అయిపోద్దండి, ఎక్కువ టైం కూడా పట్టదు మనకి. ఇలా మనం ఒక 10 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా కొంచెం మనం గరిటతో ప్రెస్ చేసినట్టు ఆయిల్లోకి పెడితే మనకి అంతా ఈవెన్గా ఫ్రై అవుతుందండి. మనం జంతికలు అన్నవి ఇలాగ మనం ప్రిపేర్ చేసుకోవాలి. మనకి ఏగిపోయండి చూడండి. ఇలా మనకి గోల్డెన్ కలర్ వస్తే సరిపోద్ది. మనకి జంతికలు ఏగాయి అంటే పైకే వచ్చేస్తాయి, మనకి ఈజీగా అర్థమైపోద్దండి అవి బాగా ఫ్రై అయ్యాయని. తర్వాత నెక్స్ట్ ఇంకొక వాయి వేసుకుందాము. మనం ఇందులోకి ఈ సన్నంగా తీసుకుంటే జంతికలు అన్నవి మనకి మిక్చర్లోకి చాలా బాగుంటాయండి. ఇంకొక రెండో వాయి కూడా ఏగిపోయింది. ఇవి కూడా తీసుకొని మనం పక్కకు పెట్టుకుందాము. ఇప్పుడు మనం ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవచ్చండి. ఇక మనకి ఇది రెడీ అయిపోయినట్టే. మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. ఇది పక్కన పెట్టుకొని మనం ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు శనగపిండి వేసుకుంటున్నామండి. ఇది బూందీకి తయారు చేసుకుంటున్నాము. అందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి కూడా వేస్తున్నాను. తర్వాత మన టేస్ట్కి సరిపడా సాల్ట్, నెక్స్ట్ ఇందులోకి కొంచెం కారం, కొంచెం పసుపు వేసుకుంటున్నాను. మన బూందీల్లోకి మెయిన్ ఈటింగ్ సోడా అండి, ఇది చిటికెడు వేసుకోవాలి. ఇది వేసుకోవడం వల్ల మనకి బూందీ అనేది గుల్లగా వస్తుంది. ఎక్కువ వేసుకోవద్దు, చిటికెడు మాత్రమే వేసుకోండి. తర్వాత ఇది మొత్తం మనం బాగా మిక్స్ చేసుకొని మనం ఇలాంటి ఒక ఇస్కర్తోటి నీట్గా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. నార్మల్ వాటర్ పోసుకొని, ఉండలు అస్సలు ఉండకూడదు. కొంచెం కొంచెం నీళ్ళు పోసుకొని ఇది బజ్జీల పిండి కలుపుకుంటాం కదండి, ఆ విధంగా కలుపుకుంటే సరిపోద్ది మనకి. ఇలా కొంచెం కొంచెం నీళ్ళు పోసుకొని ఇది బాగా కలుపుకోవాలి. ఉండలు అన్నవి అస్సలు ఉండకూడదండి, చాలా బాగా కలుపుకోవాలి పిండి అన్నది. చూడండి, నేను చూపిస్తున్న విధంగా కలుపుకోండి.
ఇలా మనకి పిండి అన్నది ఈ విధంగా ఉండాలి. ఎక్కువ లూజ్గా ఉండకూడదు, అలానే ఎక్కువ టైట్గా కూడా ఉండకూడదు. ఇలా ఉండాలండి. ఇప్పుడు మనం నెక్స్ట్ ఇలాంటి ఒక చిల్లీలుగా తీసుకొని మనం బూందీ అనేది వేసుకోవాలి. లేదంటే ఇలాంటిది కూడా ఇలా గిన్నె ఒకటి తీసుకున్నా సరిపోద్ది. నేనైతే చిల్లీల గరిటెతోటి వేస్తున్నాను. మనకి పిండి ఆయిల్లో వేసిన వెంటనే మనకి పైకి ఇలా తేలాలండి. అలా తేలితేనే మనకి బూందీ అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు. బూందీ కూడా ఎక్కువసేపు ఫ్రై అవ్వదండి, చాలా తొందరగానే ఫ్రై అయిపోద్ది. మనకి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవడం వల్ల బూందీ లోపల వరకు బాగా ఫ్రై అవుతుంది. బూందీ కూడా ఎంత తొందరగా ఫ్రై అయిపోయిందో చూడండి. ఇదంతా మనం వేరొక ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు మనకి బూందీ కూడా రెడీ అయిపోయింది. చూడండి, బూందీ కూడా రెడీ అయిపోయింది. మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. నెక్స్ట్ ఇదే కళాయిలోకి ఒక కప్పు పల్లీలు వేసుకొని పల్లీలు బాగా ఫ్రై చేసుకోవాలి. మీరు మరీ నల్లగా ఫ్రై చేయకండి. అలా నల్లగా ఫ్రై చేయడం వల్ల మనకి మిక్చర్లో టేస్ట్ అనేది అస్సలు బాగోదు. మీరు దగ్గరుండి బాగా ఫ్రై చేసుకోండి. నేను చూపిస్తున్న విధంగా బాగా ఫ్రై చేసుకొని ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇదే ఆయిల్లోని ఇంకొక కప్పు పుట్నాలు కూడా వేస్తున్నాను. ఈ పుట్నాలు అయితే 2 minutes ఉంచానండి. ఎక్కువసేపు అస్సలు ఫ్రై చేయొద్దు. ఒక 2 minutes ఫ్రై అయిన తర్వాత ఇది తీసి అదే ప్లేట్లో మనం తీసుకోవాలి. నెక్స్ట్ ఇదే ఆయిల్లోకి మనం కార్న్ఫ్లేక్స్ కూడా వేసుకోవాలండి. ఇది మనకి కిరాణా షాప్లో ఈజీగా దొరుకుతుంది. ఇవి ఒక 2 కప్పులు యాడ్ చేసుకోండి. ఇది మిక్చర్లోకి చాలా బాగుంటుంది. మనకి ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్స్ చేసుకుని ఒక పెద్ద బౌల్లోకి తీసుకొని అందులో వేసుకుందాము. ఇవి మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ ఇదే కళాయిలోకి ఒక కప్పు కరివేపాకు కూడా తీసుకున్నాను. కరివేపాకు కూడా మిక్చర్లోకి చాలా బాగుంటుందండి. ఇలా కరివేపాకు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇది కూడా తీసుకోవాలి. దొడ్డటికుళ్ళు కూడా ఫ్రై చేసుకోవాలండి. ఆ వీడియో క్లిప్ ఒకటి మిస్ అయ్యింది. ఈ మొత్తం మనం ఫ్రై చేసుకున్నవన్నీ వాటిలోకి మనం 1 tablespoon సాల్ట్ వేసుకోవాలి. తర్వాత 1 tablespoon కారం కూడా వేసుకోవాలి. ఇవి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి. మనం చేతితోటి మిక్స్ చేసుకుంటే మనకి బాగా కలుస్తాయి ఇవన్నీ. ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కారపూసను కూడా ఇందులోని మొత్తం అవి చిన్న చిన్న ముక్కలుగా చేసి ఇందులో కలుపుకోవాలి. ఈ మొత్తం ఇందులోకి యాడ్ చేసుకొని బాగా చిన్న చిన్న ముక్కలుగా ఇలా మన చేతితోటి మెదుపుకుంటే బాగా ఉంటాయి మిక్చర్లోని. ఈ మొత్తం మన చేతితోటి బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ మనం బూందీ కూడా ఇందులో వేసుకొని ఈ మొత్తం బాగా కలుపుకోవాలండి. మిక్చర్లో కలిసేలాగా మనం చేతితో బాగా మిక్స్ చేసుకుంటేనే మిక్చర్ టేస్ట్ అనేది బాగుంటుంది. మీరు సాల్ట్ అన్న కారం అన్న మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. ఇలా చేతితో మనం బాగా కలుపుకుంటే మనకి మిక్చర్ అనేది రెడీ అయిపోద్దండి. ఇలా మనం చేసి పెట్టుకుంటే మనకి 20 నుండి 15 days వరకు మనకి స్టోర్ చేసుకోవచ్చండి. పిల్లలకి స్కూల్ బాక్స్లో కూడా ఈజీగా పెట్టవచ్చు. మనకు బయట తీసుకొచ్చి కన్నా ఇలా ఇంట్లో ఈజీగా తయారు చేసుకుంటే పిల్లలకి హెల్త్కి చాలా మంచిదండి. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.